अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद आपका इस्तकबाल करता हूँ ईडीएच न्यूज़ चैनल पर। नाज़रीन, आइए देखते हैं आज की ये खबर शहर हैदराबाद से। నగర్ సర్కిల్లోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద మరి మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు భానుప్రకాష్ గారి పిలుపు మేరకు మరి రాజేంద్ర నగర్ అసెంబ్లీ కన్వీనర్ యువమోర్చా వినయ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సీనియర్ నాయకులు అందరూ మరి శ్రీధర్ గారు అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ కొమరయ్య గారు, మళ్ళీ యువమోర్చా స్టేట్ సెక్రటరీ అయిన బాలరెడ్డి గారు, మరియు మా తోటి అత్తాపూర్ కార్పొరేటర్ అయిన సంగీత గారు, రాజేందర్ కార్పొరేటర్ అయిన జయప్రకాష్ అర్చన గారు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ఎంఆర్ ఆఫీస్ వద్ద ఈ యొక్క ధర్నా నిర్వహించబడుతుంది. మళ్ళీ ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే మాయమాటలు చెప్పి ఎలక్షన్ల ముందు ఏ విధంగా అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు భర్తీ విషయంలో ఏ విధంగా అయితే ఈరోజు మాయమాటలు చెప్పడం జరిగిందో, మరి ఈరోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు. ఈరోజు అది లేకుండా ఏ ఒక్క ఇంటికి కూడా ఈరోజు ఉద్యోగం ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకుండానే కాకుండా మరి గతంలో జరిగిన 2018 ఎలక్షన్లలో కూడా 3,000 ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి యువకులను కూడా మోసం చేసి ఈరోజు ఎంతోమందితో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రభుత్వం అందరినీ కూడా మోసం చేసింది. కావున మరి అదేవిధంగా మొన్న జరిగిన ఏదైతే కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఎంతోమంది ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ఇప్పటి వరకు సంవత్సరం నుంచి కూడా మూతపడి ఉన్న కారణంలో ఈరోజు ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా ఈరోజు ఎంతో కష్టపడుతున్న కారణంలో వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ధర్నా నిర్వహించడం జరిగింది. బతికేవాడు కానీ లేకపోవడం ఏంటంటే ప్రభుత్వ మేనేజ్మెంట్ అయినంత వరకు మాతో ఉన్నటువంటి దాన్ని మేము సంధిస్తున్నాం. కొంతవరకు అప్పులు చేసి ఈరోజు చేసాం, కొంతమంది స్కూల్ మూసేసుకున్నారు, కొంతమంది ఇప్పటికి కూడా అయినంత అప్పులు తెచ్చి పెడుతూనే ఉన్నాం. కానీ ఎలాంటి ప్రభుత్వం సహకారం లేకుండా ఇది మా దురదృష్టకరం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతాం, అతి త్వరగా పేరెంట్స్ అందరూ కూడా ప్రభుత్వ టీచర్లు ఈరోజు పాఠశాలలు ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. మేము కోరుకుంటున్నాం. కోరే దాంట్లో ఒకటే, మరి ప్రతి దాంట్లో మాకు కరెంటు బిల్లులు వేస్తూనే ఉన్నారు, వాటర్ బిల్లులు వస్తున్నాయి, ట్యాక్సులు వేస్తున్నారు, ట్యాక్స్ కట్టకపోతే ఎందుకనే సార్. కానీ మరి ఈ కరోనా టైంలో మాకు ఎక్కడి నుంచి వస్తుంది? మాకు పేజీలు కడితే కానీ లేని పరిస్థితి, బతకలేని దుర్భర పరిస్థితులు మేము ఉన్నాం. వీటికి ప్రభుత్వం స్పందించి వీటిని తగ్గించి పేరెంట్స్ కూడా ఈరోజు మేము అందరూ ఒకే అన్నాం, రంగారెడ్డి సెక్రటరీగా ఒకటి అర్థం, మేము ఇచ్చే ఫీజుల్లో ఈరోజు 20,000 నుంచి 15,000 ఫీజు తీసుకున్న దాంట్లో తగ్గిస్తున్నాం. పేరెంట్ కాళ్ళకి కనుక్కోమంటున్నాం, ప్రభుత్వాన్ని వెరిఫై చేయమని చెప్పండి, ఆఫీసర్లతో ఫీజులు తగ్గించి తీసుకుంటున్నాం. కట్టే వాళ్ళు కాదు 10% నుంచి 20% మందే కొంత ఫీజులు కడుతుందని మేము టీచర్లకి అయ్యా అమ్మ అనుకుంటూ వాళ్ళకి కొంత ఇచ్చి వాళ్ళు బ్రతికిస్తూ ఉన్నాం. కొంతమంది లేక కూడా ఉన్నారు. దీంట్లో తొందరగా ముఖ్యమంత్రిగా విన్నపించేది ఒకటే, మా పాఠశాలను తొందరగా తెరిపించి పేరెంట్స్ కూడా కోరుకున్న పాఠశాలలు తెరవాలని, తొందరగా తెరిచి ఓపెన్ చేస్తే వచ్చే పిల్లలకు అన్ని రకాలుగా మా సాయశక్తులు మేము శానిటైజ్ చేసుకోవడం కానీ అన్ని రకాలు చేస్తాం. ప్రభుత్వం ఇంకా అందించడానికి చాలా సంతోషించి మేము కేసీఆర్ గారికి అభిషేకం చేస్తానికి సిద్ధంగా ఉన్న ఓపెన్ చేస్తే అన్నీ మాకు అందిస్తే అభిషేకం చేసి ఆయనకి పులహ ఆరతి పడతామని చెప్పి సభకు తెలియజేస్తాం. మీ అందరికి కూడా మరి అతి త్వరగా ఇచ్చేసిన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాయాలనుకుంటే ఏది నాలెడ్జ్ రాస్తున్నా పిల్లలకు ప్రాబ్లం వస్తుంది. రేపొద్దున అరకొరక చదువుతో పాస్ అయినా రేపొద్దున ముందు జీతం వెళ్ళలేడు. కాబట్టి దానికి కావాలని మాకు ఇప్పుడే ముందుగానే ప్రభుత్వం ఓపెన్ చేసినట్టు అయితే పిల్లలకి ఈ 4 నెలల పాటు సవ్యంగా చదువు చెప్పి వాళ్ళని చక్కదిద్ది వాళ్ళకి ఎగ్జామినేషన్ విధంగా తయారు చేసి ముందుకు ఎగ్జామ్ని పంపిస్తాం, మంచి రిజల్ట్గా కృషి చేస్తామని మీకు అందరూ తెలియజేస్తాం. కానీ ప్రభుత్వం దాన్ని నిజమైన వాడికి ఎవరికో सब्सक्राइब कीजिए EDH न्यूज़ चैनल को और बेल आइकन को दबाइए लेटेस्ट एवरीडे हैदराबाद न्यूज़ देखने के लिए।